మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న సినిమా షెట్టు కాలం చేసింది అని ఒక ముచ్చట చెప్పుకున్నాం కదా మన వార్తల్లా. కానీ ఆగిపోయిన గుండెను సిపిఆర్ చేసి మళ్ళా కొట్టుకునేటట్టు చేసినట్టు కూలిపోయిన ఆ సినిమా షెట్టుకు మళ్ళా పానం పోస్తారట సైంటిస్టులు. అందరు వచ్చి చూసి ఎట్లా బతికేయాలనో ఆలోచిస్తుర్రట. అరే వా, పోయిందనుకున్న సినిమా చెట్టు పానాలను మళ్ళా వాపస్ గుంజుకొచ్చే పనులు పడ్డరు కదా పశ్చిమ గోదావరి జిల్లా అటవీ శాఖ అధికారులు. అదే మొన్న కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉన్న ఈ సినిమా చెట్టుకు ఆవుసు తీరిందని ఒక వార్త చెప్పుకుంటాం కదా, కూలిపోయిందని. 150 ఏళ్ల కిందటి చెట్టు ఇది. 50 సినిమాల దాకా షూటింగ్ దీని కిందనే జరిగిందట చుట్టుముట్టు. అసొంటి చెట్టు కూలుడితోని చాలా మంది చెట్ల ప్రేమికులు హట్టయినట్టుర్రు. అందుకే ఆగిన గుండెకు సిపిఆర్ చేసి మళ్ళా తిరిగి పానం పోసినట్టే ఈ చెట్టును మళ్ళా బతికిచ్చే పనులే పడ్డరు. అంటే మొత్తం కాలం చేయకుండా కొనపానంతోనే ఉన్నట్టుంది. ఇంతకసలు చెట్టు ఎట్లా కూలింది, ఏర్లు బతికే ఉన్నాయా, కొమ్మలు పచ్చగానే ఉన్నాయా, మళ్ళా ఎట్లా బతికి వస్తుంది, ఇక్కడనే పెట్టాలనా తీసి పక్కకు పెట్టాలనా అని ఇట్లా మొత్తం ఎంక్వైరీ చేసిర్రు అధికారులు. భూగర్భ శాస్త్ర సైంటిస్టులకు చూపెట్టి సైంటిఫిక్ పద్ధతిలో చెట్టుకు పానం ఎట్లా పోయేస్తుందో చూస్తున్నారట. ఇక సినిమా చెట్టుకు పానం పోసేందుకు మేం కూడా సాయం చేస్తామని బయటి దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులు కూడా మాటిస్తున్నారట. మరి గట్టిగా అనుకుంటే ఏదన్నా అవుతుంది అన్నట్టు కూలిపోయిన ఈ చెట్టు మళ్ళా మునుపటోలే పచ్చగా కలకలలాడేటట్టు తిరిగి బతకాలే. మళ్ళా సినిమా షూటింగ్లు కూడా జరగాలని మనం కూడా కోరుకుందాం.